హస్తాది సాయంతం స్తంభయే స్తంభయే క్రిం మారయ మారయ. పరామంత్ర పరాయంత్ర పరతంత్రాన్ని ఛేదయ ఛేదయ. ఆత్మమంత్ర తంత్రాన్ని రక్షగ్రహం నివారయ. ఓం హోం హం హ్రీం శ్రీం. మమ్మీ, అప్పుడు కోపం వచ్చింది, ఇప్పుడు లేదు. ఇందాక కొట్టారు, ఇప్పుడు కొట్టరా? ఉహుం. అప్పుడంటే నువ్వు చేసిన పిచ్చి పనికి చేయి చేసుకున్నాను హాసిని. నీ తింగర్తనం తెలిసి కూడా కొట్టానే అని బాధగా ఉంది. నిమ్మకాయలు కోసి చేతి మీద ఎందుకు పెట్టుకున్నారు? మంత్రాలు ఎందుకు చెప్తున్నారు అత్తయ్య? శాంతి, మనశ్శాంతి కోసం నైని. నా చెయ్యి పట్టుకుని లాగేసరికి ఒక్కసారిగా మండిపోయింది. నేను చల్లబడాలంటే అలా చేయక తప్పదు. గాయం మీద నిమ్మకాయ పిండితే ఇంకా మంట పెడుతుంది కదమ్మా. మమ్మీకి చల్లగా ఉందేమో. అవును వల్లభ, అలా చేసుకుంటే ఎంత హాయిగా అనిపించిందో. అసలు ఆ గాయం ఎలా అయిందో ఏంటో మాకు చూపిస్తే మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తాం కదమ్మా. అక్కర్లేదు. ఈ గాయం దానికదే తగ్గిపోవాలి అన్నారు. ఎవరన్నారత్తయ్య? శ్రేయోభిలాషులు. కులగురువులా? కాదు, మరెవరు? మేలు కోరేవారు, మంచి చేసేవారు. పబ్లిసిటీని కోరుకోరు. ఐమ్ డన్. మీరు భోంచేయండి. మమ్మీ, నేను కూడా వస్తున్నాను. ఎల్లో అమ్మ చాలా వింతగా ప్రవర్తిస్తుంది. అవును బాబు గారు. శుక్లాంబర్ధరం కూడా చెప్పలేదు. అన్ని మంత్రాలు ఎలా చెప్పిందా అని డౌట్. ఏమైంది బుల్లిబాబు గారు? అంతా ఆడవిడిగా లోపలికొచ్చారు? హాల్లో అమ్మని చూసావు కదా, చూశాను. ఆమె అలా ప్రవర్తిస్తే
సర్పదేవి నుంచి తీసుకొచ్చిన ఉలూచి ఇంకెలా ప్రవర్తిస్తుందో చూద్దామని వచ్చాను. చిన్నపిల్లకేం తెలుసు? తన ఏడుపులు అరుపులు విని ఆకలేస్తుందో కడుపు నొప్పిగా ఉందో మనమే అర్థం చేసుకోవాలి. నీకు అర్థం కాలేదు. హాసిని వదిన అమ్మ కుడి చేతిని టచ్ చేయగానే ఎంత రౌద్రంగా మారిపోయిందో చూసావా? అవును, అంత కోపం ఎందుకొచ్చిందో? గ్లౌజ్ ఉన్న చేతిని టచ్ చేసినందుకు. ఆ చేతి మీద నిమ్మకాయని కోసి పిండుకుంది. ఏవేవో మంత్రాలు, ఇప్పటి వరకు నేను వినని మంత్రాలని చదివింది. ఉపద్రవాలు ముంచుకొని రాకుండా పరిష్కారంగా అలా చేసిందేమో. అలా ఎందుకు చేసిందో లోతుగా ఆలోచించాలి సుమన. తేలిగ్గా అనుకుంటే అవ్వదు. ఇలా చూడు, ఉలూచి కాళ్ళకి సాక్సులు, అమ్మ చేతికి గ్లౌజులు. వీళ్ళిద్దరికే ఎందుకు ఇలా అని ఆలోచించాలి. లేదు, పిల్లకి డ్రెస్ మార్చేటప్పుడు కూడా సాక్సులు తీయటానికి ప్రయత్నించాను, కానీ ఉలుచి ఏడ్చింది. పాపని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఆ సాక్సులు అలాగే ఉంచి వేరే డ్రెస్ వేశాను. తీయాలని చూస్తే ఏడ్చిందా? ఎందుకలా? చిన్నపిల్లలన్నాక ఏడుస్తారు. ఎందుకు అని అడిగితే అన్నింటికీ సమాధానం ఉండదు. లేదు లేదు, ఏదో ఉంది. ఏముంది? అమావాస్యకో పున్నమకో గాని అమ్మ దేవుడికి దండం పెట్టదు. అది కూడా మొక్కుబడిగా చేతులు జోడించి హారతి తీసుకొని పక్కకొచ్చేది. కానీ ఇప్పుడు పక్కాగా మంత్రోచ్చారణ చేస్తుంది అంటే ఏమనుకోవాలి? ప్రతిదానికి ఎందుకలా అనుకుంటారు? సర్పదేవికి వెళ్ళొచ్చాక ఆవిళ్ళో ఎంతో మార్పొచ్చింది. కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఇది కూడా అంతే అనుకోండి. సడన్గా డబ్బొచ్చిందంటే ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు, లేదా దోచుకొని ఉండొచ్చు. కానీ మంత్రాలు రావు కదా. వాటిని వల్లెవేయడం అంత సులువు కాదు. ఆ విద్యలో ఆరితేరిన దానిలా అంత స్పష్టంగా ఎలా అనగలిగిందా అని అనుమానంగా ఉంది. అమ్మని అనుమానించే సుపుత్రులు మీరు. అయినా మీరు ఆవిని అడగకుండా నన్ను అడిగితే నేను చెప్తాను. ఒళ్ళుచిని కూడా అనుమానించేలా ఉన్నారు మీరు. ఇక్కడి నుంచి వెళ్ళండి. సుమన, మళ్ళీ చెప్తున్నాను, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీతోనా? ఎవరితో అయినా సరే, ముఖ్యంగా మా అమ్మతో. ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకోవాలంట గుర్తుపెట్టుకోవాలి. నీ దగ్గర పెట్టుకొని డబ్బులు ఇవ్వచ్చుగా. ఆహా, అలాంటి మంచి పనులు మాత్రం చేయరు. ఓం భీం భుషక్, ఓం హాం కసక్. నీకేం అవ్వట్లేదా చెల్లి? ఏమీ కాదక్క. ఎందుకని? నాకేదైనా అవ్వాలన్న ఉద్దేశం నీ మనసులో లేనప్పుడు ఏ మంత్రం పనిచేయదు. హాసిని వదినికి కూడా మంత్రాలు వచ్చా? మంత్రాల చింతకాయలా? నోటికి ఏదొస్తే అది అనేస్తున్నానంతే. కానీ తిలోత్తమ అత్తయ్య మాత్రం చాలా ప్రొఫెషనల్ గా మంత్రాలు చదివింది అనిపిస్తుంది. అవునక్క. ఉమ్, ఎప్పుడు నేర్చుకుందాం? ఇంతకుముందు ఎప్పుడు అలా అనలేదు. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు నన్ను చెంపదెబ్బ కొట్టినా పీచు మిఠాయితో కొట్టిందా అన్నట్టు శుతిమెత్తగా ఉండేది. ఇప్పుడు వెదురుకర్ర తీసుకొని దవడకేసి బాధిందా ఏంటి అని అనిపించింది. 10 రోజుల్లోనే అంత బలం సంపాదించేసిందన్నమాట. ఆస్తి మంత్రాల్లో రావడమే విచిత్రం. అంటే అన్నీ తెలిసిన సాధువుల మంత్రాలు చెప్పింది. అసలు కుడి చేతిలో ఏముందంటారు? చేతిలో ఏం లేదు, ఆ చేతికి గ్లౌజ్ ఉందంతే.
నాకు డౌటే. నువ్వేమనుకుంటున్నావు వదినా? ఏదో విలువైంది లేకపోతే తప్ప అలా ప్రవర్తించదు. అంచనా వేసినా ఊహకు అందదక్కా. చిన్న ప్రమాదం అని చెప్తుందమ్మా. వదిన ఆ చేతిని పట్టుకున్నప్పుడు బాగా నొప్పితో విలువెల్లాడిపోయింది. అంతేగాని తన సొమ్ము పోయినట్టు అంతగా విరుచుకుపడి కొట్టాలా? ఆ మంత్రాలని ఎప్పుడో చిన్నప్పుడు విన్నట్టు గుర్తొస్తుంది. శంకర శాస్త్రి గారు ఉచ్చరించారా? కాదు బాబుగారు, మా తాతయ్య అలాంటి మంత్రాలేవీ పలికేవారే కాదు. ఇవి ఎక్కడో విన్నాను, సరిగ్గా గుర్తుకు రావడం లేదు. నువ్వు మర్చిపోవడం ఏంటి చెల్లి? చిన్నప్పుడంటే చాలా ఏళ్ల క్రిందట కదక్కా. నాకప్పుడు 10 ఏళ్ళుంటాయేమో. ఓహో, బాల్యంలోనే విన్నావైతే. నైని, బాగా గుర్తు చేసుకో. అలాంటి మంత్రాలు ఎందుకు పఠిస్తారో తెలిస్తే దాన్ని బట్టి కూడా అమ్మ ఆవేశాన్ని అర్థం చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా తన ఆలోచన ఏంటో అంచనా వేయొచ్చు. ప్రయత్నిస్తానక్కా. గుర్తుకొస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నేను కూడా ట్రై చేస్తాను. నీకెలా గుర్తుకొస్తుందో వదినా? మంత్రాల గురించి కాదు విశాల్, అత్తయ్య కుడి చేతిలో ఏం దాచుకుందో దాన్ని ఎలా చూడాలో ప్లాన్ వేసి పసిగడతాను. అక్క, అలాంటి సాహసం చెయ్యొద్దు. అవును వదినా, అలా ఏం చేయకు. నన్ను తక్కువ అంచనా వేయొద్దు. మీకు చెప్పకుండా చేసి తిల్లు అత్తయ్య హ్యాండ్ మ్యాటర్ తేలుస్తాగా. ఇల్లేంటే ఇంత సైలెంట్గా ఉంది? మధ్యాహ్నం అత్తయ్య పెట్టిన కేకలు నాకింకా వినిపిస్తూనే ఉన్నాయి పిన్ని. ఇక్కడే ఉంది తాతయ్య. వదినా, పెద్దదిన ఫోటో దగ్గర నిల్చుని ఏం చేస్తున్నావు? చూస్తున్నాను దురంధర. నా రూపం మారినా గాయత్రక్క అంత అందం రాలేదనిపిస్తోంది. ఇంకా అసూయగానే ఉందా అత్తయ్య మీకు? నన్ను చూశాక మీకు మాత్రం అసూయగా లేదా? ఎందుకు లేదత్తయ్య? ఈ 10 రోజుల్లోనే అప్సరసలా తయారై వచ్చారు. ఈవిడ్నే అప్సరస అని అంటే గాయత్రి అత్తయ్యకి ఏం పేరు పెట్టాలి? దత్త తీసుకున్న పిల్లకి పెద్దమ్మ పేరు పెట్టారని ఇప్పుడు ఇంకో పేరు పెడుతున్నారా? సరదాగా అన్నదిలే అల్లుడు. అమ్మా, ఇప్పుడంతా ఓకేనా? ఆల్రైట్ నాన్న. ఇప్పుడు ఏమైందని? లంచ్ టైంలో నువ్వు చేసిన విధ్వంసపూరితమైన విన్యాసాన్ని చూసి బ్రో అలా అడిగాడమ్మా. హో, అదా. లైట్ తీసుకోండి. కొన్నింటిని ఎప్పటికప్పుడు మర్చిపోతే మంచిది. ఇంకొన్నిటిని గుర్తు చేసుకుంటూనే ఉండాలత్తయ్య. ఏంటది? మర్చిపోయారా? ఎల్లుండి గాయత్రమ్మగారి వర్ధంతి. ఆవిడ్ని చంపేసిన రోజు. వదినా, సారీ. పెద్దత్తయ్య గారు చనిపోయిన రోజు. నాకెందుకు గుర్తులేదు హాసిని? గాయత్రక్క మనల్ని విడిచిపెట్టిపోయి 2 పుష్కరాలవుతోంది. పెద్దమ్మ లేదు గాని
తన పేరు గల గాయత్రి పాప మాత్రం ఈ ఇంట్లోనే ఉంది. యాదృచ్ఛికం అంటే ఇదేనేమో. ఈ ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుండి గాయత్రిని చూడనే లేదు. పాపా, ఎక్కడ ఆడుకుంటున్నావు? నాతో ఆడుకోవడానికి రాలేదెందుకని? వస్తే ఉండవని. ఏమంటున్నావే? వదిన ఉద్దేశం ఏంటంటే మధ్యాహ్నం అమ్మ చేతిని తను తాకగానే అమ్మ చేసిన బీభత్సాన్ని చిన్నపిల్లైన గాయత్రి చూసుంటే భయపడిపోయేది అని. ఒక్కసారి చూసినా ఇంకోసారి అమ్మ దగ్గరికి వచ్చేదే కాదు. ఆ, ఎప్పుడొచ్చిందని? మమ్మీ ఆ పిల్లను చేరదీసేదే కాదు కదా. అప్పుడంటే వ్యత్యాసం చూపించేదాన్నేమో వల్లభ. ఎప్పుడైతే సర్పదేవికి గాయత్రిని ఉలూచిని తీసుకువెళ్ళానో అప్పట్నుంచి చిన్నపిల్లలంటే అటాచ్మెంట్ పెరిగిపోయింది. రామ్మా, రా రా. ఏంటి ఎత్తుకుంటారా? ఎత్తుకుంటారంతే. ఎత్తుకొని పోర్లేక. రా గాయత్రి, సర్పదేవికి మనం వెళ్ళాం కదా, గుర్తుందా లేదా? అక్కడ నువ్వు తప్పిపోయావు. నేను ఉలూచి నిన్ను వెతుక్కుంటూ మేం కూడా దారి తప్పిపోయాం. మొత్తానికి మాకన్నా నువ్వు ముందింటికొచ్చేసి మంచి పని చేశావు. రా తల్లి, కమ్ కమ్ కమ్. వెళ్ళు గాయత్రి, అత్తయ్య ఎత్తుకుంటానని చెప్తుంది కదా. వదిలేని అమ్మ రూపం మారింది కాబట్టి ఎవరో అనుకుంటున్నట్టు ఉంది. గుర్తుపట్టలేదు అనుకుంటా. ఐడియా అల్లుడు. వదిన రాగానే నీ చెంప టచ్ చేసింది. అప్పుడు అమ్మాని నువ్వేగా మా అందరికన్నా ముందు గుర్తుపట్టింది. ఇప్పుడు గాయత్రిని వదిన టచ్ చేయగానే గుర్తుపట్టేస్తుందేమో. ఈ ఆలోచన ఏదో బానే ఉంది. ఆ ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు? బాబుగారు, ముట్టుకుంటే ఏమవుతుంది? గాయత్రి, షేక్ హ్యాండ్ ఇవ్వమ్మా. ఇవ్వు. దట్స్ గుడ్. గోవిందా గోవిందా. వదినా, ఏమైంది? ఏమీ లేదు, దేవుణ్ణి తలుచుకుంటున్నానంతే. హరి ఓం. ఓం నమ శివాయ. గోవిందాయ నమః. జై విశాలాక్షి. ఎప్పుడంటే అప్పుడు భక్తి పుట్టుకొస్తుంది హాస్కి. పర్లేదమ్మా, నువ్వివ్వు. అది షేక్ హ్యాండ్ ఇవ్వడం నేర్చుకోవాలి గాయత్రి. మమ్మీ, గుర్తుపట్టినట్టేనా?
ఇంకా డౌటా? ఆ స్పర్శ తెలిసిందో లేదో ఆ గ్లౌజ్ తీసి షేక్ హ్యాండ్ ఇవ్వమ్మా. షటప్! నీకేవైనా పిచ్చా? నా మొహాన్ని చూడకుండా చెయ్యిని చూస్తావెందుకు? ఏ నేనేవైనా డైమండ్ని పెట్టుకొని అది కనిపించకుండా గ్లౌస్ వేసుకొని దాచిపెడుతున్నాననుకున్నావా?